ఎనిమిదవ 28వ అధ్యాయంలో ఈ అష్టాంగ యోగ వీటన్నిటి గురించి చర్చిస్తూ ఏ యోగి అయితే ఈ అష్టాంగ యోగాన్ని నుంచి పరిణితి చెంది భక్తి యోగ మార్గంలో భగవంతుణ్ణి పూజిస్తాడో, భగవంతునికి దగ్గర చేరుతాడో అటువంటి యోగి యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఇంకా నెక్స్ట్ ఈ మనం వెళ్ళబోయే అధ్యాయంలో ఆయన భక్తి యోగం గురించి ఇంకా మనకు వివరంగా చెప్తారు. ఇక్కడేమో అష్టాంగ యోగం కంటే భక్తి యోగం పరిణితి చెందింది గొప్పదని చెప్పి, ఆ భక్తి యోగం ఎందుకు గొప్పదో, అది ఎలా సాధించాలో, ఎలా చేయాలో మనము దాని అవసరం ఏంటో అనేది మనకు 29వ అధ్యాయంలో చెప్పింది. ఈ లాస్ట్లో ఈ యోగి గురించి మాట్లాడినప్పుడు మళ్ళా 6వ అధ్యాయంలో అంటే యోగి గురించి వస్తే ఈ 6th చాప్టర్ ధ్యాన యోగం గురించి గుర్తుంచుకోవాలి. దాంట్లో ఆయన లాస్ట్ ఎటువంటి యోగి గొప్పవాడు అనేది భగవంతుడు మనకు చెప్తారనమాట. యోగినాం అపి సర్వస్య యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం సమేయుక్త తమోమత. అంటే అత్యంత శ్రద్ధతో నా భావన ఎందే సదా నిలిచి ఉండేవాడు, నన్నే తన యందు సదా స్మరించువాడు, మరి నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవను ఉనరించువాడు అగో యోగి. యోగులందరికంటే అత్యంత సన్నిహితంగా నాతో యోగమునందు కూడినట్టు వాడే ఉంటాడు. యోగులందరిలో అతడే ఉన్నతుడు, ఇది నా అభిప్రాయం అని భగవంతుడు చెప్పాడు. అంటే అష్టాంగ యోగం చేయంగానే తన యోగి కాదు, ఎవరైతే భక్తితో భగవంతుణ్ణి సదా స్మరిస్తూ భక్తియుత సేవల ద్వారా ఆయనకు సమీపంతో ఉంటూ ఆయన తన సమీపంలో ఉంచుకునేవాడు నిజమైన యోగి అని మనకు ధ్యాన యోగంలో లాస్ట్ భగవంతుడు స్వయంగా చెప్తారనమాట. సో ఆ భక్తి ఏంటి, ఆ భక్తి యోగం అంటే ఏంటి అనేది మనకు 29వ అధ్యాయంలో తెలుసుకోబోతున్నాం. అందుకే ఈ అధ్యాయం యొక్క టైటిల్ ఏంటంటే కపిల భగవాన్ నుంచి భక్తి యోగ వివరణ. మనకి ఇంకేం కావాలి, మనం ఎన్నో వింటాం, కానీ సాక్షాత్ భగవంతుడే ఆ భక్తి యోగం గురించి మనకు వివరిస్తున్నారు. అది ఎట్లుంటుందో మనం గమనిస్తాం. ఈ అధ్యాయంలో ఏంటంటే మొత్తం 45 శ్లోకాలు ఉన్నాయి. 45 శ్లోకాల్లో మనం విభజిస్తే 1 నుంచి 6 శ్లోకాలు దేవహుతి అంటే కపిల భగవాను తల్లి దేవహుతి. ఇవంతా ఆయన చెప్పిన వివరణ అంతా విన్నాక ఇంకా కొన్ని ప్రశ్నలు వేస్తారనమాట. ఏం ప్రశ్నలు వేస్తారంటే భక్తి యోగం గురించి, వాటికి సంబంధించిన సూచనల కోసం అని ఆవిడ ప్రశ్నిస్తారనమాట. 7 నుంచి 20 శ్లోకాల దాకా కపిల భగవానుడు ఈ భక్తిలో కనిపించే రకరకాల శ్రేణుల గురించి ఆయన చెప్తారనమాట. 21 నుంచి 27 శ్లోకాల్లో ఈ భక్తి చేస్తుంటే మనకు వచ్చే అడ్డంకులు, తర్వాత ఏవి అడ్డంకులు వస్తే మనకు మనం చేసే అపరాధాలే మనకు భక్తిలో అవరోధాలు అయితే వాటి నుంచి మనం ఎలా దాటుకోవాలనే ఉపాయంని ఆయన 21 నుంచి 27 శ్లోకాల్లో చెప్తారు. 28 నుంచి 34 శ్లోకాల్లో ఈ జీవుల్లో ఉండే పరిమాణం గురించి, గ్రేడేషన్ అంటారు దాని గురించి చెప్తారనమాట. అంటే రకరకాలు పోయి ఆఖరికి శుద్ధ భక్తికి ఏ రకంగా చేరుకుంటారు భక్తులు అనే విషయం చెప్పి 35 నుంచి 45 దాకా కాలము యొక్క గుణాన్ని, ఆయన కాలం గురించి వివరిస్తారనమాట. కాలం యొక్క స్వభావాన్ని వివరిస్తారు. హరే కృష్ణ. సో ఈరోజు మొట్టమొదటి శ్లోకంలో వెళ్తే ఫస్ట్ అండ్ సెకండ్ శ్లోకాలు 2 కలిసి చెప్పడం జరిగింది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి. శ్లోకం నెంబర్స్ ఒకసారి చెప్పరా ఇంకొకసారి. 1 to 6, 7 to 20. 1 to 6 ఏమో దేవహూతి అడిగిన ప్రశ్నలు. అవును. 7 to 20 అవి రాసుకున్నాను. 7 నుంచి 20 దాకా కపిల భగవానుడు ఇచ్చిన భక్తిలో ఉండే రకరకాల శ్రేణుల గురించి ఇస్తారు. 21 నుంచి 27 భక్తిలో మనకు కలిగే అవరోధాలు, ఏవి అవరోధాలు కలిగిస్తాయంటే మనం చేసే అపరాధాలు, వాటి నుంచి ఎలా మనం కాపాడుకోవాలనేది ఆయన 21 నుంచి 27 చెప్తారు. 28 నుంచి 34 ఈయన ఈ భక్తిలో ఉండే లెవెల్స్, గ్రేడేషన్స్, అంటే మామూలు నుంచి వెళ్తూ శుద్ధ భక్తి చేరుతాం కదా, దాకా ఆయన వివరిస్తారనమాట వాటి గురించి.
తర్వాత ఎప్పుడైతే ఫస్ట్ ఏంటి మనకు విషయాసక్తి ఉంటుంది, ఆ తర్వాత మెల్లమెల్లగా విషయాసక్తి తగ్గడము, భగవంతుడి మీద విశ్వాసము, తర్వాత భక్తి చేస్తూ చేస్తూ శుద్ధ భక్తి, ఇంకేమి కోరుకోకుండా అనన్య భక్తి చేస్తాం కదా, ఆ వాటి గురించి చెప్తారనమాట. 35 నుంచి 40కి కాలం యొక్క స్వభావం గురించి చెప్తారు. ఈ రకంగా ఈ అధ్యాయంలో మనము ఈ విషయాలు మెయిన్ గా భక్తి గురించి తెలుసుకోబోతున్నాము. మొట్టమొదటి శ్లోకము 1, 2 కలిసి ఉన్నాయి. దేవహూతి ఇక్కడ కపిల భగవాన్ని ప్రశ్న అడుగుతుంది. ఏమడుగుతుంది అంటే, అమ్మ శ్లోకాలు షేర్ చేస్తారు ఎవరైనా? దేవహూతిరువాచ లక్షణాం మహదాదీనాం ప్రకృతే పురుషస్య చ స్వరూపం లక్ష్యతే మీషాం ఏన తత్పారమార్థికం. పారమార్థికం అంటే పరమార్థం అన్నమాట. అక్కడ యథా సాంఖ్యేషు కథితం యన్మూలం తత్ర చక్షతే భక్తి యోగస్య మే మార్గం బ్రూహి విస్తరశ ప్రభో. హరే ప్రసరణ కృష్ణ మాతాజీ, మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చెప్పండి అమ్మ. అంటే చదవండి. చదువక్క. దేవహూతిరువాచ లక్షణం మహదాదీనాం ప్రకృతే పురుషస్య చ స్వరూపం లక్ష్యతే మీషాం ఏన తత్పారమార్థికం. యా అర్థమమ్మ. ఓకే, కనకవల్లి మాతాజీ మీకోసం ఆగారు. నెక్స్ట్ శ్లోకం చదవండి. యథా సాంఖ్యేషు కథితం. ఆనంద మూట్లో ఉన్నాను. ఓకే. యథా సాంఖ్యేషు కథితం యన్మూలం తత్ ప్రచక్షతే భక్తి యోగస్య మే మార్గం బ్రూహి విస్తరస ప్రభో. దేవహూతి ఇట్లు ప్రశ్నించెను, హే ప్రభు, మహదాదుల యొక్కయు పురుషుని యొక్కయు లక్షణములను సాంఖ్య తత్వానుసారము సహేతుకముగా నీవు వివరించితివి. ఇక సమస్త తత్వ సిద్ధాంతముల మూలముకు భక్తి యోగ పదమును ఇప్పుడు వర్ణించుమని నేను అర్థించుచున్నాను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అక్క. హరే హరే కృష్ణ. దీంట్లో ఏంటంటే 3వ స్కందంలో 25, 28, 29లో దేవహూతి కపిల భగవాన్ అనేక ప్రశ్నలు అడుగుతారు. ఒకటేంటి భక్తి గురించి అడుగుతారు, జ్ఞానం 3వ క్వశ్చన్ ఏంటంటే జ్ఞానం గురించి అడుగుతారు, యోగం గురించి 4వ ప్రశ్న అడుగుతారు. అప్పుడు 1 సెకండ్. అధ్యాయంలో 31 నుంచి 44 శ్లోకాల దాకా కపిల భగవాన్ భక్తి గురించి చెప్తారనమాట. అయితే తల్లి చాలా సంతోషిస్తుంది దాంతో. అయినప్పటికీ కూడా ఏంటంటే భక్తి అన్నిట్లో ఉత్తమమైనప్పటికీ కూడా ఈ కర్మ, జ్ఞాన, యోగ అనేవి భక్తి లేకుండా మనం వాటిని ఆచరిస్తే వాటి యొక్క లాభము మనకు ఉండదు అని చెప్తూ, అది ఏంటంటే కొందరికి స్వర్గం ప్రాప్తించవచ్చు, కొందరికి మోక్షం ప్రాప్తించవచ్చు, కానీ భక్తితోటి చేసిన ఈ కర్మ, యోగ, ధ్యాన వీటికి ఏంటి ఉపయోగాలు అని తెలుసుకోవాలన్న ఆసక్తి ఆవిడలో కల్పిస్తుంది అనమాట. భక్తి గురించి ముందు చెప్పిందంతా ఆమె సాటిస్ఫైడ్, కానీ ఇంకా తెలుసుకోవాలి అంటే తద్వారా మిగతా అందరికి కూడా ఉపయోగపడాలన్న కోరికతోటి ఆవిడ ఇంకా ప్రశ్నలు ఇస్తారనమాట. 26వ అధ్యాయంలో ఏంటంటే కపిల దేవుడు జ్ఞానం గురించి చెప్పారు. ఆమె 3వ ప్రశ్న ఏంటి, జ్ఞానం గురించి తెలుసుకోవాలనుకుంటుంది. అందుకని ఆ జ్ఞానాన్ని చెప్తూ సాంఖ్య యోగం గురించి చెప్తారనమాట. ఏ రకంగా ఈ మహతత్వాలు అనేక మూలకాలు సృష్టింపబడ్డాయి, తర్వాత ఈ ప్రపంచం ఏ రకంగా అంటే భౌతిక ప్రపంచం ఏ రకంగా రూపొందించబడింది, వీటన్నిటి గురించి, తర్వాత భగవంతుడు వాటిలో ఆ జీవాన్ని ఎలా ఇచ్చాడు, అవన్నీ దాంట్లో డిస్కస్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు సాంఖ్యయోగం ఎందుకు వినాలి మనకి చాలా ఫిలాసఫీ కదా, దాని గురించి వింటే మనకి ఏంటి లాభము, భక్తి ఒక్కటి చేసుకుంటే చాలు, సాంఖ్యయోగం ఎందుకు తెలియాలి మనకు అనుకుంటే దానికి ఏం చెప్తారంటే ఆచార్యులు, అది తెలుసుకోవడం వల్ల ఫస్ట్ మనకి ఏమవుతుంది అంటే ఈ భౌతిక అంశాల యొక్క ప్రభావం మన మీద తగ్గుతుందన్నమాట. భౌతిక అంశాల కంటే ఆధ్యాత్మిక అనేది ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ భౌతిక విషయాలు మనల్ని పట్టి ఉంచలేవు. ఆ రకంగా మనం వాటి యొక్క బంధాల నుంచి
విడిపోయే అవకాశం మనకు దొరుకుతుంది. రెండోది ఏంటి అంటే ఆత్మ మన ఆత్మ దర్శనంలో సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. అది ఆత్మను మనం తెలుసుకోవడంలో మనకు మార్గము సుగమం అవుతుంది. తర్వాత పర్ఫెక్ట్ అవుతాం. అంటే కరెక్ట్ మార్గాన్ని కరెక్ట్ దారిలో మనం వెళ్తున్నాం కాబట్టి మన ఆత్మ జ్ఞానం మనకు తొందరగా లభిస్తుంది. అది సరిగ్గా దొరుకుతుంది అనమాట. ఆ రకంగా మనం ఆత్మను మనం దర్శించుకోగలుగుతాం. ఎప్పుడైతే భౌతిక బంధాల యొక్క ప్రభావం నుంచి బయటపడతామో మనకు ఆత్మ దర్శనం సులభంగా అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ భౌతిక ప్రపంచం మీద ఉండే ఆ మోహం అనే బంధాలు ఉంటాయి కదా, అవి కత్త తీసుకొని సైజ్ అయిన కట్ చేసినట్టుగా కట్ చేస్తుంది. అంటే ఎప్పుడైతే మనకి సాంఖ్యయోగము దానివల్ల లభించే జ్ఞానంతో ఏంటంటే ఈ భౌతిక బంధాలు ఏవైతే మనల్ని ముందుకు వెళ్లకుండా బంధిస్తున్నాయో ఆ అడ్డంకులన్నీ కత్తిరింపవేయబడతాయి అనమాట. హృదయ గ్రంథి భేదనం అంటే మన మనసు అది బంధిస్తున్నాయంటే చేయో కాలో పట్టుకునేది కాదు, మన హృదయంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఆ ఆకర్షణలు ఆ అనుబంధాలు ఉండడం వల్ల భౌతిక ప్రపంచం మీద మనం ముందుకు వెళ్ళాల్సిన దారికి మనం వెళ్ళలేకపోతున్నాం. కాబట్టి ఈ జ్ఞానం మనకేంటంటే బంధాలను ఛేదించుకొని ముందుకు వెళ్ళేందుకు ఉపయోగపడుతుంది. కాబట్టి సాంఖ్యయోగం యొక్క ఇంపార్టెన్స్ అంత ఉంది కాబట్టి కపిలదేవుడు 2 అధ్యాయాలు 26, 27 రెంట్లో కలిపి మొత్తం సాంఖ్యయోగాన్ని ఎంత చక్కగా వివరించడం జరిగిందనమాట. మనము ఏంటంటే ఈ ముందు అధ్యాయాలు ఏంటంటే ఈ ప్రకృతి, పురుషుడు, తర్వాత భగవంతుడు అనే అంశాల గురించి చాలా వివరంగా విశ్లేషణాత్మకంగా అంటే కమలంకి మాతాజీ అనలిటికల్ గా మనం నేర్చుకోబోతాం, అధ్యయనం చేయబోతాం. ఇక్కడ ఇందులో ఏంటంటే ఈ మన కండిషన్స్ అంటే బద్ధజీవుల మీద కాలం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, తర్వాత లౌకిక కర్మలు అంటే మన దైనందిక కర్మలు చేయడం వల్ల ఆ విలువైన కాలాన్ని మనం ఏ రకంగా వృధా చేసుకుంటున్నాము, తర్వాత ఆ వృధా చేస్తున్న కాలాన్ని సక్రమంగా వినియోగించుకొని బద్ధజీవుల నుంచి ఈ బద్ధజీవులైన మనం ఆ బంధాల నుంచి ఎలా బయటపడతాము అనేది మనకు ఈ అధ్యాయం ద్వారా సూచించడం జరుగుతుంది. భగవంతుడికి జీవికి మధ్య ఉండే నిత్య సంబంధం, ఆ ఎటర్నల్ బాండ్ ఉంటుంది కదా, ఆ సంబంధాన్ని నిలబెట్టుకోవాలంటే ఎటువంటి కర్మల్ని మనం ఆచరించాలి అంటే ఆ భక్తి మార్గంలో మనం ఎలా ముందుకు పోవాలి అనేది మనకు ఈ అధ్యాయం ద్వారా సూచన తెలిసింది. అంటే ఇదేంటంటే 2 ఫస్ట్ అండ్ సెకండ్ శ్లోకాలు ఏంటంటే ఇంట్రడక్షన్ లాగా ఈ మొత్తం అధ్యాయంలో మనం ఏం నేర్చుకోబోతున్నాము అనేది మనకు సూచనాప్రాయంగా ఈ 2 శ్లోకాల ద్వారా తెలుస్తుంది అనమాట. ఇంకోటి అనేక తత్వ విధానాలు ఉన్నాయి. తర్వాత ఈ జ్ఞాన మార్గం ద్వారా భగవంతుని అన్వేషిస్తారు, యోగులు యోగాధ్యానం ద్వారా చేస్తారు. ఇవన్నీ కర్మను ఆచరించి తద్వారా భగవంతుని ప్రీతి చెందుదాన్ని కర్మ సిద్ధాంతం ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ అన్ని తత్వ విధానాల కంటే ముఖ్యమైనది, మూలమైంది భక్తి అనేది. భక్తి యోగమే అన్నిటికంటే ముఖ్యమైనది. అది మనం భగవద్గీత చదువుతున్నప్పుడు నేర్చుకున్నాం. కర్మయోగి, ధ్యానయోగి, జ్ఞానయోగి వీళ్ళందరికీ దాంట్లో భక్తి అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ భక్తి యోగం చేస్తున్నవాడు కర్మను ఆచరిస్తాడు, ధ్యానాన్ని ఆచరిస్తాడు, జ్ఞాని అయి ఉంటాడు. కాబట్టి అన్ని రకాల తత్వజ్ఞానాలు ఈ భక్తి యోగంలో కలిసినాయి. అన్ని రకాల యోగాలు భక్తి యోగంలో కలిసినాయని మనం భగవద్గీత నేర్చుకున్నప్పుడు తెలుసుకున్నాం. అయితే భగవంతుడు కానీ భగవంతునికి సంబంధించిన భక్తి యోగం మీద కూడా మనం మనసు కేంద్రీకరించకపోతే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎన్ని రకాల తత్వాన్ని నువ్వు ఫాలో అవుతున్నప్పటికీ అవన్నీ కూడా మానసిక కల్పనలే అంటున్నారు. అంటే మెంటల్ స్పెక్యులేషన్ అని చెప్తున్నారు. ఎన్నోసార్లు నేను శిలా ప్రభుపాద్ కోట్ చేసి చెప్పాను. నేను నాలెడ్జ్ వితౌట్ డివోషన్ ఈజ్ స్పెక్యులేషన్, డివోషన్ వితౌట్ నాలెడ్జ్ సెంటిమెంట్. అదే విషయాన్ని ఈ 2 శ్లోకాల్లో శిలా ప్రభుపాదుల వారు మనకు మళ్ళా చెప్పబోతున్నారు అనమాట. ఏంటంటే ఎప్పుడైతే భగవంతుడు భక్తి యోగం అనే విషయాల్లో గనక మన ధ్యానాన్ని కేంద్రీకరించకుండా యోగం చేసిన, జ్ఞాన సముపార్జన చేసిన, కర్మలను ఆచరించినప్పటికీ కూడా అవన్నీ ఏంటంటే మానసిక కల్పనలే అంటున్నారు. అదే రకంగా ఒక తత్వజ్ఞానాన్ని తెలుసుకోకుండా
నేను భక్తే చేస్తుంటా, చాలా భావావేశంతో, ఎంతో భావంతో నేను చేస్తున్నా అనుకుంటే దాన్ని ఏమన్నారు అంటే సెంటిమెంట్. అదే భావావేశం అని తెలుగులో చెప్పారు, సెంటిమెంట్ అని ఇంగ్లీష్లో అంటారు. అంటే దానికి విజ్ఞాన ప్రాతిపదికగా మనం చేయాలన్నమాట. కేవలం మన భావంతో, మన మనసులో కలిగేటువంటి మార్పులతోటి ఏదైతే పని చేస్తామో, తత్వజ్ఞానాన్ని తెలుసుకోకుండా మనం చేసేది కరెక్ట్ భక్తి అనుకుంటామో అది మటుకు భావావేశం అని చెప్పడం జరిగింది. శిలా ప్రభుపాదుల వారి పర్కోటి చదవండి, దీనిని చక్కగా వివరించారనమాట. అని ఇప్పుడు ఆ 2 లైన్స్ చెప్పేది ఈ పర్కోట్లు, ఈ 2 శ్లోకాల్లో ఆ పర్కోట్లు కొంచెం ఎక్కువగా చెప్పారనమాట. ఎవరైతే తత్వం ఆధారం లేకుండా కేవలం భావావేశం చేసుకుంటారో వాళ్ళు ఒక రకము, ఒకళ్ళేమో భక్తి లేకుండా అన్నిటిని ప్రాక్టీస్ చేసేవాడు. అట్లా 2 రకాల ప్రజలు ఉంటారు అని చెప్పారు. ఎవరైతే తమ చాలా ఎడ్యుకేటెడ్ విద్వాంసులము, తమకు అన్నీ తెలుసు అనుకున్న మిథ్యలో, నిజంగా తెలియదు, అన్ని తెలిసిన వాడు అట్లా అనుకోడు, నాకేం రాదు, నాకేం తెలియదని అనుకుంటాడు. అన్ని తెలుసు అన్న విద్యలో వాడు ఏం చేస్తారంటే వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు మానసిక కల్పనలతో స్పెక్యులేట్ చేస్తూ భగవంతుడు ఇట్లుంటాడా, ప్రకృతి ఇట్లా ఉంటుంది, అట్లా రకరకాల సరైన అవగాహన లేకుండా వాళ్ళు ధ్యానంలో ఉంటారనమాట. అది మొదటి టైప్. రెండో టైప్ అయితే మనం చెప్పుకున్నాం కదా, భావావేశులు. వీళ్ళేంటి అంటే వాళ్ళల్లో కలిగేటువంటి ఈ భావాలకు ఏది తత్వపరమైన, అంటే ఫిలాసాఫికల్ సపోర్ట్ ఏముండదు. మనకు చూపించే తత్వాల్లో పెద్దవాళ్ళు చెప్పే దాంట్లో ఆ స్టాండర్డ్స్కి ఇది ఎక్కడ కూడా కలవదు. అయినప్పటికీ ఏంటంటే వీళ్ళు ఒక రకమైన భావావేశంలో వీళ్ళు ఉంటారు. ఈ ఇద్దరితో డేంజరే. ఎందుకంటే ఆ ఇద్దరు అవలంబించిన పాటిస్తున్న మార్గం ద్వారా దేనికైతే చేరాలో ఆ లక్ష్యాన్ని వాళ్ళు చేరలేరు అంటారు. ఏ లక్ష్యం ఏంటది మాతాజీ? భక్తికి మనకు చేరుకోవాల్సిన లక్ష్యం ఏముంటుంది? ఎవరైనా చెప్పండి ఒకసారి. ఇంకో లోకం చేరాలి. భగవంతుడి శుద్ధ ప్రేమ భక్తి, భగవంతుని చేరడం అంటే ఆయన ధామానికి వెళ్ళి అన్ని సేవించడం. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఆ లక్ష్యాన్ని సాధించలేరు. ఎందుకంటే సరైన తత్వజ్ఞానం ఉండదు, ఇటు భక్తి ఉండదు. కాబట్టి మనకు చూస్తుంటే వాళ్ళు భక్తి సాధన చేస్తున్నట్టు అనిపించినప్పటికీ వాళ్ళు ఆ అల్టిమేట్ గోల్, ఆ లక్ష్యాన్ని వాళ్ళు సాధించలేరు. కానీ ఆ లక్ష్య సాధించాలి అనుకుంటే వాళ్ళు చాలా సంవత్సరాలు, ఎక్కువ సంవత్సరాలు దానికోసం శ్రమించాల్సి ఉంటుంది, కృషి చేయాల్సి ఉంటుంది అన్నారు అన్నమాట. అయితే భగవంతుడికి ఏంటి, తన సంతానం సరైన మార్గంలో పెట్టాలి, మళ్ళా తన నుంచి దూరం అయిపోయిన జీవులు తన దగ్గరికి రావాలన్నా తన పేరెంట్స్ లో ఉండే ఆ తాపత్రయం ఉంటుంది కదా, అది ఆయనలో చాలా ఉంటుంది. అందుకని ఆయన ఏంటంటే ఈ వేద వాంగ్మయాల ద్వారా మనకు ఆ జ్ఞానాన్ని ఇచ్చారు. ఏం జ్ఞానం ఇచ్చారు? భగవంతుడు అంటే ఎవరు, జీవుడు అంటే ఎవరు, తర్వాత జీవుడికి భగవంతుడికి మధ్యన ఉండే సంబంధం, ఈ మూడిటి తత్వజ్ఞానం మనకు వివరిస్తుంది. వేదాలే గాని, శాస్త్రాలే గాని, పురాణాలే గాని ఏవైనా చెప్పేది ఏంటి అంటే భగవంతుడు, జీవి, వాళ్ళిద్దరి మధ్య ఉండే సంబంధం. ఏం సంబంధం ఉందని మనం నేర్చుకున్నాం. చైతన్య మహాప్రభు చెప్పారు, మనది దాస్య సంబంధం. ఆయన మనకు ఈశ్వరుడు, ఏకలే ఈశ్వర కృష్ణ ఆరసభ భృత్య. మనందరం ఆయన సేవించాల్సిన వాళ్ళం మనం. అది ఎట్లా సేవిస్తాం? భక్తి యుగాన్ని పాటించడం ద్వారా మనం ఆయన్ని సేవిస్తాం అన్నమాట. అది మన జీవిత గమ్యం ఏంటి అంటే భగవంతుని భక్తి చేయడం. అది కూడా నియమానుసారం, నీ ఇష్టం వచ్చినట్టు కాదు. మనకు పెద్దలు చెప్పిన తోవలో నడుచుకుంటూ నియమానుసారం, డూస్ అండ్ డు నాట్స్, ఏవి చేయాలో అవి చేస్తూ, ఏవి నిషేధించబడినాయో అవి చేయకుండా అప్పుడు మనం భక్తి చేస్తే అప్పుడు ఏమైతుంది? ఆ పరిణితి మనకు లభిస్తుంది అనమాట. నిత్య సేవకుడు, నేను ఆ భగవంతుడికి నిత్య సేవకుడు అన్న భావనతోటి ఎవరైతే భక్తి ప్రపత్తులతో స్వామికి సేవ చేస్తారో, సన్యాసమ్మ మాతాజీ అన్నట్టు లాస్ట్ వాళ్ళు వెళ్ళేది ఎక్కడ? ఆయన యొక్క దివ్య ధామానికి చేరుకుంటాం అనమాట. ఒకసారి భగవంతుడి దివ్య ధామానికి పోతే మళ్ళీ తిరిగి రారని ఆయనే మనకు అష్యూరెన్స్, ధైర్యం చెప్పాడు.
సో ఈ సృష్టిలో ఉండే వివరాలు, వాటి యొక్క అస్తిత్వం, అవి ఎందుకు ఇలా ఉన్నాయి, గ్రహాలు ఎందుకు అలా తేలుతున్నాయి, ఋతువులు ఎందుకు వస్తున్నాయి, అట్లా ఎన్నో విషయాలు, ఈ భౌతిక సృష్టి విషయాలు మనం ఏంటి అంటే చాలా అనలిటికల్ గా విశ్లేషణ చేస్తూ చేసే అధ్యాయాన్ని సాంఖ్యతత్వము అంటారు. అది మనం ఇంతకుముందు కూడా నేర్చుకున్నాం. స్వభావము, సృష్టి యొక్క స్వభావం ఏంటి, ఆ లక్షణాలు ఏంటి, వాటిని పరీక్షించి తర్వాత దాన్ని మనం అర్థం చేసుకుంటాం కదా, దాన్ని జ్ఞాన సముపార్జన. ఉట్టి చదవడం కాదు, దాని గురించి తెలుసుకోవాలి అని కృషి చేస్తూ మనం చేసే ప్రయత్నాల వల్ల మనకి ఏమొస్తుందంటే జ్ఞానం వస్తుంది. దాన్ని జ్ఞాన సముపార్జన అంటారు. కానీ ఇక్కడ ఉన్న మెయిన్ పాయింట్ ఏంటి అంటే మన జీవిత గమ్యం ఏంటి? ఉట్టి జ్ఞానాన్ని నేర్చుకోవడమే కాదు, జ్ఞానం తెలుసుకోవడం జ్ఞాన సముపార్జన కోసమే కాదు, ఆ జ్ఞాన సముపార్జనకు మూల సిద్ధాంతం ఏమేంటుంది మాతాజీ? అన్ని తత్వజ్ఞానాలకు మూల సిద్ధాంతం ఏది? మన పద్మజ మాతాజీ కూడా చెప్పారు, భక్తి. పర్ఫెక్ట్ మాతాజీ, పర్ఫెక్ట్. ఆ భక్తి యోగం అనే ఆ మూల సిద్ధాంతం, బేసిక్ నేచర్, బేసిక్ క్యారెక్టర్ కనుక మనం తెలుసుకోకపోతే ఆ జ్ఞానం ఎంత పొందినా కూడా అది ఆ జ్ఞానం పొందేందుకు మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా శ్రమ ఏవహి కేవలం. మన పెద్దవాళ్ళు చాలా సులభమైన మాటలు చెప్పారు, అర్థం కాని చదువు వ్యర్థం అని. అంటే ఇంతగా కష్టపడి మన జీవితకాలం వెచ్చించి ఈ ప్రకృతి గురించి, మూలకాల గురించి, అన్నిటి గురించి విశ్లేషణ చేస్తూ దాని గురించి చాలా తెలుసుకుని ఎక్స్పర్ట్ అయిపోయి వీటన్నిటి మూలము, ఆయువు పట్టు వేరు లాంటిదైనటువంటి భక్తి యోగం గురించి మనం తెలుసుకోలేకపోతే ఇవంతా కూడా మనకు సున్నా. ఇక్కడ ఆధ్యాత్మికంగా ఓకే. కాబట్టి ఏంటంటే భక్తి యోగాన్ని వదిలిపెట్టేసి, అంటే మనం ఏదైతే మనకు ముఖ్యమైందో దాన్నే మర్చిపోయి అన్య విషయాల గురించి మనం చాలా ఈ అనలిటికల్ స్టడీస్ చేస్తూ నేర్చుకుంటే మనకు ఏమి రాదు. ఏ రకంగా అయితే మనం కథ చెప్పుకుంటాం కదా, ఇప్పుడు అతను ఒక లేడీ ఒక చిలుకను తీసుకొచ్చి, చిలుకను బంగారు పంజరంలో పెట్టి దాన్ని ఆ బంగారు పంజరాన్ని పోషిస్తూ ఆమె ఎవరి కోసమైతే ఆ పంజరాన్ని తెచ్చిందో ఆ చిలుకను ఆమె శ్రద్ధ వహించకపోతే ఒక రోజుకి ఏమైతుంది, చిలుక చనిపోతుంది అనమాట. అదే రకంగా ఏదైతే ఇంపార్టెంటో ఆ భక్తి యోగం అనే దాన్ని మనం మర్చిపోయి మిగతా అవన్నీ చేసినా అది సమయము, శ్రమ వృధా అవుతుందని శీలా ప్రభుపాద ద్వారానే పర్పోట్లు చెప్పారనమాట. దీనికి ఒక చక్కటి నాలెడ్జ్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు మనకు శ్రీమద్ భాగవతంలో. ఎట్లా అంటే ఊకను దంపడం. ఎందుకు ఊరికను దంపితే ఏంటి ప్రయోజనం మనకు? ఇదివరకు కూడా చదువుకున్నారు 3 సార్లు. ఏమీ ఉండదు మాతాజీ, అందులో ఏమి ఉండదు కదా. ఎందుకుండదు? ఏం ప్రయోజనం ఎందుకుండదు? అందులో గింజ మనం ముందర తీసేసాకే మిగులుతుంది ఊకం కదా. పర్ఫెక్ట్. అంటే ఈ భక్తి యోగం అనే మూల సిద్ధాంతం ధాన్యంతో పోలిస్తే అది కనుక తీసేయబడ్డాక ఎన్ని ప్రయత్నాలు చేసినా అది టైం వేస్ట్, శ్రమ వేస్టే కానీ మనకు ఈ తత్వాలు, వాటి అనలిటికల్ స్టడీస్ ఎందుకు వేస్ట్ అంటున్నారు? అందుకే భగవంతుని యోగం భక్తి యోగాన్ని పక్క పెట్టడం. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే శాస్త్రయుక్తంగా, అంటే మన వేద ప్రమాణాల్లో పెద్దలు చెప్పిన దాన్ని బట్టి చూసి ప్రకృతి, జీవుడు, తర్వాత భగవంతుడు, ఈ 3 విషయాల గురించి మనం శాస్త్రబద్ధంగా, అంటే నీకు వచ్చినట్టు భావావేశంతో కాదు, లేకపోతే నీకు తెలుసన్న భావనతో కాదు, శాస్త్రయుక్తంగా వాటి గురించి మనము తెలుసుకోవాలని శిలా ప్రభుపాదుల వారు మనకు చెప్తున్నారు అనమాట. ఇవి చెప్తూ ఆ రకంగా చేసేందుకు మనం ప్రయత్నించాలని చెప్తూ ఎప్పుడు మనకు చైతన్య చరితామృతాలో ఫస్ట్ టైం ఒక పదాన్ని వింటుంటాం మనం. అంటే భగవంతుడిని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఏంటి, భగవంతుడికి మనకుంటే సంబంధాన్ని మనం తెలుసుకోవాలి. అది ఆ సంబంధం తెలుసుకున్నాక భగవంతుడికి నేను దాసుడిని, ఆయన్ని నేను సేవించాలి. అది ఏ రకంగా సేవించాలి? భక్తితో సేవ చేయడం ద్వారా నేను ఆయన్ని సేవించాలి అని తెలుసుకుంటాం కదా. ఆ మార్గం అంటే మనం అవలంబించే మార్గం భక్తి మార్గాన్ని అభిధేయంగా చెప్పొచ్చు అనమాట.
ఎప్పుడైతే ఆయనతో నీకున్న సంబంధాన్ని తెలుసుకొని ఆ సంబంధాన్ని తెలుసుకొని ఏ దారిలో వెళ్తే ఆయన నీకు ప్రయోజనం ఉంటుందో, ఏం ప్రయోజనం ఉంటుంది, భగవంతుని ప్రీతి దొరుకుతుందో ఆ చేసే మార్గాన్ని అభిధేయ అంటే మనం చేసే ఈ ప్రయత్నాల వల్ల ఎప్పుడైతే భగవంతుని ప్రేమ, శుద్ధ ప్రేమ, భక్తి ప్రేమ మనకు లభిస్తుందో అది మనకు కలిగే ప్రయోజనం అనమాట. సో రసరాణి మాత ఎన్నోసార్లు మాట్లాడింది, నేను చేస్తా చెప్పిన సంబంధ అభిధేయ ప్రయోజన. సంబంధ జీవికి భగవంతుడికి మధ్య ఉండే సంబంధం తెలుసుకోవడం, సంబంధం తెలుసుకున్నాక ఆ సంబంధాన్ని ఎలా నిలుపుకోవాలి, మళ్ళా ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలి అని చేసే ప్రయత్నాలు మనం ఈ అభిధేయంలో ఆ మార్గాన్ని మనం అవలంబిస్తే అందులో నడిచిన మన ప్రయత్నాల మూలకంగా భగవంతుని పట్ల మనకు శుద్ధ ప్రేమ, అనన్య భక్తి అనేది మనకు ప్రయోజనంగా ప్రతిఫలంగా లభిస్తుంది. అయితే ఆ భక్తి అనేది కూడా ఎలా ఉండాలి అని అది కూడా మనకు శ్రీమద్ భాగవతంలో చెప్పారు. అది ఎట్లుండాలంటే ఈ రోజు చేసి నేను 2 రోజులు చుట్టి తీసుకుంటా అంటే కాదు. అహైతుకి అప్రతిహత ఏ ఆత్మ సుప్రసిద్ధి. ఎప్పుడు మనం ఆనందంగా ఉండగలము, భగవంతుని కోరికలు లేకుండా, ఎటువంటి అడ్డంకులు లేకుండా నిరంతరం చేసే శుద్ధ భక్తి వల్ల మనం ఆనందాన్ని పొందగలుగుతాం అన్నమాట. ఈ చెప్తూ శిలా ప్రభుపాదుల వారు ఒక శుద్ధ భక్తి పొందాలి, భగవంతుని ఆరాధించాలి, భగవంతుని యొక్క ప్రేమను పొందాలి, భగవంతుని యొక్క దయను పొందాలి అనే విషయానికి వస్తూ శిలా ప్రభుపాదుల వారు 4వ స్కందంలో ధ్రువుడి గురించి చెప్తారు. మనందరికీ తెలిసిందే, ధ్రువుడు ఉత్తానపాదుని కుమారుడు. అతను ఎప్పుడైతే తండ్రి యొక్క తొడల మీద ఆయన యొక్క ఒడిలో కూర్చోవాలన్న ప్రయత్నాన్ని మారు తల్లి ఖండిస్తుంది. నువ్వు నా గర్భంలో జన్మ తీసుకోలేదు కాబట్టి నీకు అర్హత లేదు, అది నువ్వు భగవంతుని ప్రార్థించి నువ్వు వచ్చే జన్మలో అది పొందమంటుంది అనమాట. ఎప్పుడైతే ఆ తండ్రి ఉదాసీనంగా ఉండడము, మారుడి తల్లి యొక్క తిరస్కారం ఆ రాజకుమారుని ధ్రువుని చాలా హర్ట్ చేసింది అనమాట. ఆయన చాలా బాధపడిపోయి రగిలిపోతూ అవమానంతో తన తల్లి దగ్గరికి వెళ్తాడనమాట. చెప్తాడు, ఆమె ఆ దుఃఖిస్తున్న వారిని చూసి అడుగుతుంది, ఏంటి నాయన నీ దుఃఖానికి కారణం ఏంటి అంటే, ఇట్లా అంది తల్లి అంటే, నీ దురదృష్టం నువ్వు నా కడుపులో పుట్టడం, కానీ నీకు మీ మారుడి తల్లి కరెక్ట్ మార్గం చెప్పింది. భగవంతుడిని ప్రే చేస్తేనే నీ కోరిక తీరుస్తుంది, ఆయన ఒక్కడే మనను కనికరం చూపగలిగేవాడు అని చెప్తుంది అనమాట. అంటే ఆమె కూడా తను అడవుల్లోకి వెళ్ళి, నేను విన్నాను అడవుల్లో అయితే భగవంతుడిని ఏమంటారు దర్శనం లభిస్తుందట, నువ్వు వెళ్ళమని అంత చిన్న బాలుడికి పాపం ఆ తల్లి పర్మిషన్ ఇస్తుంది. సరే వెళ్తుంటే దారి మధ్యలో మనందరూ తెలుసు ఒక మహానుభావుని కలుసుకుంటారు. ఎవరిని కలుసుకుంటారు? ధ్రువుడు నారదుడు. ఎస్ మాతాజీ, నారదుడిని కలుసుకుంటాడు. నారదుడు ఏంటి, అతను సామాన్యుడు కాదు, భగవంతుని యొక్క శుద్ధ భక్తుడు. భగవంతుడికి ఉన్నటువంటి శక్తులు కూడా అతను కలిగిన వాడు అనమాట. నిరంతరం భక్తుడు. ఇప్పుడు చూడండి, ఈ చేతిలో అంటే మన కర్చీఫ్లో మంచి వాసన వచ్చేది పెట్టుకున్నాం అనుకోండి, మన కర్పూరం పెట్టుకున్నాం అనుకోండి, కర్పూరము, ఆ కర్చీఫ్, తర్వాత మన చెయ్యి అన్నిటికీ సువాసన చుట్టుకుంటుంది కదా. అట్లే భగవంతుడిని నిరంతరం ధ్యానించే భక్తులకు కూడా భగవంతుని ఆ యొక్క గొప్పతనం వస్తుందట ఆటోమేటిక్గా. కాబట్టి ఎప్పుడైతే ధ్రువుడు కలుసుకుంటాడో, నారదుడు ఆయనకున్న శక్తి వల్ల నీకు జరిగిన అవమానానికి నీ తండ్రి కంటే, నీ తాత కంటే ముత్తాత కంటే, అంటే ఎవరు, ఉత్తానపాదుడు, స్వయంభూమను, తర్వాత బ్రహ్మ, వీళ్ళ ముగ్గురి కంటే ఉన్నతమైనటువంటి స్థానాన్ని నీవు పొందుగాక అని వరం ఇవ్వలేదు. ఇవ్వగల కెపాసిటీ ఆయనకు ఉంది, ఆ శక్తి ఉంది నారదుడికి. కానీ ఆయన కూడా ఏం చెప్పారు, అవును నాయన, ఆ భగవంతుణ్ణే ఆరాధించు, భగవంతుని ప్రీతి పొందు, నువ్వు దా ద్వారా నీ కోరిక నెరవేరుతుంది అని గైడ్ చేస్తారనమాట. ఒక గురువు ధ్రువుణ్ణి భగవంతుణ్ణి చేరమని, భగవంతుని పాదాలను ఆశ్రయించమని ఆయనకు త్రోవ చూపిస్తారనమాట. సరే, ఇది అయిపోయినాక ఆయన ఎంత శ్రద్ధతో ఆ 5 ఏళ్ల పిల్లగాడు
6 నెలలు తపస్సు చేస్తాడు. తపస్సు కూడా ఎట్లాంటిది, అన్ని వదిలే, అన్నపానాదులు అన్ని వదిలేసేస్తాడు. అది కాక గురువు చెప్పినట్టు శ్రద్ధగా మంత్రాన్ని ఆయన చాంట్ చేస్తారు. మట్టితోటి భగవంతుడి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించి దాన్ని పూజిస్తుంటాడు. అంటే ఈ పాంచరాత్రిక పద్ధతులన్నీ ఆయన పాటిస్తారు. ధ్రువుడు చాంట్ చేసిన మంత్రం ఏంటండి, ఎవరైనా చెప్తారా? ఓం నమో భగవతే ఓం నమః వాసుదేవాయ మాతాజీ. వెరీ గుడ్. ఎస్ కృష్ణవేణి మాతాజీ. సో ఈ మంత్రాన్ని నిరంతరం జపం చేస్తుంటే ఆఖరికి స్వామి స్వయంగా వస్తాడనమాట. అంతదాకా ఏంటి, అతనిలో పగ రగిలిపోతుంటది, అవమానానికి ప్రతీకారం తీసుకోవాలి. మరి రాకుమారుడు కదా, అందుకని ఆ చిన్న ఏజ్ లోనే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు ఆ చిన్నతనంలో ఆ రాచరికము, ఆ పంతము, అవమానం, రోషం అన్నీ అనిపిస్తాయి ధ్రువుడిలో మనకు. ఆ తను వాళ్ళకంటే ఉన్నతమైనటువంటి స్థానంకి వెళ్ళాలి అన్న కోరికతో అతను తపస్సు మొదలుపెట్టినప్పటికీ భగవంతుడు వచ్చినప్పుడు అతను ఏమనుకుంటాడు, ఎప్పుడైతే భగవంతుడు సాక్షాత్కారం అవుతుందో, అరే నేను చేతికి ఇంత వజ్రం లాంటి అవకాశం వస్తే ఈ గాజు ముక్కల కోసం వెనుకబడ్డానే. అంటే ఈ పదవి అనేది గాజు ముక్కలు లాంటివి, భగవంతుని సన్నిధి, ఆయన భక్తి అనేది వజ్రం లాంటి విశిష్టమైందన్న విషయం ఆ చిన్న బాలుడు తెలుసుకుంటాడు. అయినప్పటికీ అతను ఏ ఉద్దేశంతో అయితే తపస్సు చేశారో అది భగవంతుడు దృష్టిలో పెట్టుకొని ఆయన ఏం చెప్పాడు, ఫస్ట్ నువ్వు 35 ఏళ్ళు రాజ్యాన్ని పరిపాలిస్తావు, తర్వాత నీ నీ తమ్ముడు ఉత్తముడు అతను అరణ్యాలకు వెళ్ళి చంపబడతాడు, దాంతో అతని తల్లి కూడా మతి భ్రమిస్తుంది. ఇన్నాళ్ళు నువ్వు రాజ్య పరిపాలన చేసినాక నువ్వు నా దగ్గరికి వస్తావు అంటాడు. ఎందుకు, అతనికి వీళ్ళందరికంటే ఉన్నతమైన స్థానం ఇవ్వాలంటే ఈ మెటీరియల్ భౌతిక ప్రపంచంలో బ్రహ్మది అన్నిట్లో ఉత్తమమైంది, ఇంకా అంతకంటే పైకి లేదు. కాబట్టి ఆయన ఏం చేశారంటే తన ధామమైన వైకుంఠ ధామాల్లో ఈ ధ్రువునికి స్థానం ఇస్తారు. అంటే భగవంతుని కటాక్షము, గురువు యొక్క బోధన, అతను చేసినటువంటి ఆ తీసుకున్న భక్తి మార్గము, దాని యొక్క ఆచరణ, వీటన్నిటి బట్టి మనకి ఏం తెలుస్తుంటే అత్యంత ప్రయోజనం ఏది అంటే భగవంతుని కటాక్షం. దీంతో మనం టైం కూడా అయిపోయింది. రేపు మనం 3వ శ్లోకం నుంచి మిగతా శ్లోకాలు నేర్చుకుందాం. ఈ రోజు మనం నేర్చుకుంది ఏంటంటే ముఖ్యంగా మానవుడికి మామూలు ఈ సాంఖ్యయోగం తెలిసి ఉండాలి. తద్వారా ఏంటంటే అటాచ్మెంట్స్ దూరం అవ్వచ్చు, భక్తి మార్గంలో ముందుకు మనం ధ్యానం పెట్టి వెళ్ళవచ్చు. అంతే తర్వాత ఆ జ్ఞానం అనేది ఏంటి అంటే భక్తితో కూడుకుంటే అది ప్రయోజనం అవుతుంది. భక్తి లేని జ్ఞానం కానీ, జ్ఞానరహితమైనటువంటి భక్తి కానీ రెండు సరైన ప్రయోజనాలు మనకు ఇవ్వలేదు. కాబట్టి జీవి అనేవాడు ముందుకు సాగాలి అంటే భగవంతుడికి తనకు వాళ్ళిద్దరి మధ్య సంబంధాన్ని తెలుసుకుంటూ ఆ భగవంతుని ప్రీతి కలిగించే భక్తియుత సేవ చేస్తూ ముందుకు వెళ్తే అప్పుడు చివరికి అంతిమ లక్ష్యమైనటువంటి భగవద్ధామ ప్రాప్తి, ఆ భక్తి లభిస్తుంది. అది ఈ రోజు శ్లోకంలో ఉండే మెయిన్ థీమ్. సో మిగతాది రేపు చదువుకుందాం. హరే కృష్ణ. ఏదైనా డౌట్స్ ఉంటే, ఏదైనా కామెంట్స్ ఉంటే నిర్మోహమాటంగా చెప్పండి. హరే కృష్ణ.